ఇంటర్మీడియట్ మార్కుల అవకతవకలకు నిరసనగా నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించిన ఏబీవీపీ నాయకులను అడ్డుకుని పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో అవకతవకలకు పూర్తి బాధ్యత వహిస్తూ బోర్డు కార్యదర్శి అశోక్ వెంటనే రాజీనామా చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా పేపర్ రీవాల్యుయేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు తల్లిదండ్రులతో చెలగాటమాడుతున్న ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలంటూ బోర్డు ముందు నాయకులు ధర్నా చేశారు. ఇంటర్ బోర్డు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థి సంఘాలకు టీపీసీసీ సంఘీభావం తెలపడంతో అక్కడ మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సంపత్ అరెస్టు చేశారు పోలీసులు. అన్యాయంగా నాశనం అయిపోతుంటే ఒక రైతు వీడియో పెడితే స్పందించిన ముఖ్యమంత్రి 10 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడితే కూడా ఇప్పటికీ స్పందించకపోవడం సిగ్గుచేటు. ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈరోజు నాశనం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే ఇది వారి యొక్క అంతర్గత కలహాల వల్ల జరిగిందని చెప్తా ఉన్నాడు. నువ్వు అంతర్గత కలహాలు ఉన్నాయని చెప్పి నీకు తెలిసినప్పుడు ఇన్ని రోజులు నువ్వు గడ్డి వీకినవా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏబీవీపీ ఏమడుతుందంటే 10 లక్షల కుటుంబాలు ఈరోజు 3,000 కోట్ల రూపాయలు తెలంగాణలో ఇంటర్ మీద విద్యా వ్యాపారం చేస్తున్నది. 3,000 కోట్ల రూపాయలు తల్లిదండ్రులు కష్టాజితాన్ని మొత్తం కూడా ఇక పోలీస్ అధికారులు ఉంటున్నారు. ఇక్కడ వారి పిల్లలని కూడా లక్షల రూపాయలు పోగు చేసి తెల్లవారులు 5 గంటలకు బుక్కు కొట్టి 12 గంటల వరకు బుక్కు చదివితే మా మార్కులు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయని చెప్పి విద్యార్థి లోకం అంతా కూడా అనుకున్నది. కాకపోతే రిజల్ట్ ఇచ్చినాక వారి యొక్క రిజల్ట్ లో 920 మార్కులు వచ్చినోడు ఎట్లా ఫెయిల్ అవుతారండి? ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెలకొన్న అపోహలను తొలగించడానికి టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఇవాళ ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫలితాల విషయంలో తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించిన ఆయన ఏ ఒక్క విద్యార్థిని నష్టపోనివ్వమని చెప్పారు. తాము నియమించిన కమిటీలో వెంకటేశ్వరతో పాటు హైదరాబాద్ బిట్స్కు చెందిన ప్రొఫెసర్ వాసన్, ఐఐటి హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ నిశాంత్లు సభ్యులుగా ఉంటారని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఫలితాల విషయంలో తల్లిదండ్రులు ఆందోళన పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఫలితాలపై వచ్చిన అపోహలను తొలగించడానికి 3 ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని ట్వీట్ చేశారు. ఇంటర్ బోర్డు తప్పిదాల వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు జరిగాయని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిసభ్య కమిటీ కంటి తుడుపు చర్య మాత్రమే అని ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో 1 లక్ష ఎకరాల మేర పంట నష్టం జరిగిందని అన్నారు. పంట నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ మనీ భగీరథలా మారిందని విమర్శించారు. తాగునీటి కోసం 500 కోట్లు తక్షణం విడుదల చేయాలని ఆయన కోరారు. బీసీల సీట్లతో గెలిచిన కేసీఆర్ జిల్లా పరిషత్లో బీసీల సీట్లు బాగా కుదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలు, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ, ఏంటి ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల ఎన్నో వేల మంది అంటే లక్షల్లో కూడా విద్యార్థులు నష్టపోయిన పరిస్థితి ఉంది కదా, ఏం చేస్తారో అంటే ఆ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఆందోళన పడవద్దంటూ ట్వీట్ చేయడం లాంటివి ఎలా అర్థం చేసుకోవాలి?
థ్యాంక్ యూ నవీన్. ఈరోజు ఉదయం నుండి ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఒక రణరంగంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు, మరోవైపు విద్యార్థి సంఘాల నేతలు వచ్చి బాధితులకు న్యాయం జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులు ఎవరిని లోనికి అలో చేయకుండా అక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా దాదాపు ఒక 500 మందిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినట్టు సమాచారం ఉంది. దాంట్లో భాగంగానే అక్కడ నిరసన తెలియజేసి బాధితులతో మాట్లాడడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ను కూడా అరెస్ట్ చేసి బేగంపేట పిఎస్ కు తరలించడం జరిగింది. మొత్తానికి అయితే విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నది ఏంటంటే ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ బోర్డులో అవకతవకలు జరుగుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం కూడా మరిన్ని ఎక్కువగా జరిగాయి. ప్రతిసారి సిజిజి అనే సంస్థకు ఈ ఇంటర్మీడియట్ నిర్వహణ బాధ్యతలు అప్పచెప్తారు. ఈసారి గ్లోబరీనా అనే ఒక సంస్థకు అప్పచెప్పారు. ఆ సంస్థ టెక్నికల్ గా చాలా పూర్ ఉంది. ఆ సంస్థ లోపాల వల్లనే ఇవంతా జరగడానికి కారణాలని చాలా మంది ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే ఆ సంస్థకు సంబంధించిన చీఫ్ కేటీఆర్ కు చాలా సన్నిహితంగా ఉండడంతో దానికి ఎటువంటి అచీవ్మెంట్స్ లేకపోయినప్పటికీ, అంటే దానికి నాణ్యత లేనప్పటికీ, లోపాలు ఉన్నప్పటికీ ఆ సంస్థకు కావాలని ఇస్తారు. అది దాని పర్యవసనమే ఇన్ని గొడవలు జరగడానికి కారణమని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే ఒక 17 మంది విద్యార్థులు ఇప్పటి వరకు చనిపోయినట్టు వివిధ జిల్లాల నుంచి వస్తున్న సమాచారం. ఈ 17 మంది విద్యార్థుల చావులకు ఎవరు బాధ్యత వహిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. అయితే నిన్న గవర్నమెంట్ కంటి తుర్పు చర్యగా ఒక త్రిసభ్య కమిటీ వేసింది. ఆ కమిటీ జరిగిన వాస్తవాలను ప్రజలకు చెప్తామని వాళ్ళు చెప్తున్నప్పటికీ ఇటు రాజకీయ పక్షాలు కానీ లేకపోతే ఇటు విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, ముఖ్యంగా తల్లిదండ్రులు దాన్ని విమర్శిస్తున్నారు. నష్టం జరిగిపోయాక ప్రభుత్వం చేసేది అంటే ముందే ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు విజ్ఞాపనలు, వినతులు ఇచ్చినా పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు కేవలం కంటి తుడుపు చర్యగానే దీన్ని చూస్తుందని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎవరైనా రీవెరిఫికేషన్ కానీ లేకపోతే రీకౌంటింగ్ కి అనుమతిస్తున్నామని నిన్న కేటీఆర్ చెప్పారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ చెప్పారు. అయితే ఆ నేపథ్యంలోనే విద్యార్థులు చాలా మంది రీకౌంటింగ్ కోసము వెరిఫై చేసుకునేందుకు కార్యాలయం దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఎవరిని పోలీసులు లోపలికి అలో చేయడం లేదు. ఒకవేళ లోపలికి అలో చేస్తే ఇంకా గందరగోళ పరిస్థితులు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎరేజ్ అయితే వాళ్ళు లోపలికి వెళ్ళడాన్ని డినే చేస్తున్నారు. మొత్తానికైతే ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రక్షాళన జరగాలని విద్యార్థులు చెప్తున్నారు. కేవలం ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే కాకుండా ఇంటర్మీడియట్ బోర్డులో చాలా లోపాలు ఉన్నాయి, అంతర్గత కలహాలు ఉన్నాయని నిన్ననే బోర్డు కార్యదర్శి అశోక్ చెప్పారు. సో ఇవన్నిటిని రెక్టిఫై చేసి ఒక విద్యార్థులకు భరోసానిచ్చే చదువులు చెప్పించాలని తెలంగాణలోని ఇటు మేధావులు కానీ విద్యార్థి సంఘాలు కానీ డిమాండ్ చేస్తున్నారు. సిద్ధార్థ, ఇటు విద్యార్థుల అంటే స్టడీస్ విషయంలో చాలా సీరియస్గా ఉండాల్సిన అధికారులు తప్పిదాల వల్ల ఇంతమంది విద్యార్థులు చనిపోతుంటే రీవాల్యుయేషన్ పెట్టుకోండి లేదా రీకౌంటింగ్ పెట్టుకోండి అంటూ మాట్లాడడం ఏంటి? వీళ్ళెవరు కూడా రీకౌంటింగ్ రీవాల్యుయేషన్కి అప్లై చేయకుండానే డైరెక్ట్గా వీటన్నిటిని మరోసారి పరిశీలించే దిశగా ఆలోచన చేయకుండా త్రిసభ్య కమిటీ వేయటం, ఇవన్నీ ఏంటి? బోర్డు చేసిన తప్పిదాలు ఒక్కొక్కటి బయటపడడంతో దాన్ని తప్పించుకోవడానికి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తుంది. నిన్న రీకౌంటింగ్ చేసుకోవాలి లేకపోతే రీవెరిఫికేషన్ చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచించిన తర్వాత ఒక విద్యార్థి అప్లై చేసుకుంటే తనకి 0 మార్కుల నుంచి 98 మార్కుల వరకు పెరిగిన పరిస్థితి ఉంది. ఇటువంటి చాలా ఉన్నాయి. కొంతమంది ఎగ్జామ్ రాసిన అబ్సెంట్ అయిన పరిస్థితి, మరికొందరికి 60 మార్కులకు ఉంటే 68 మార్కులు వేసిన పరిస్థితి ఉంది. ఇలాంటివన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పటి మనము ఏదో స్పాంటనియస్ గా ఏదో ఒక సొల్యూషన్ చెప్పడానికి మాత్రమే ఆ త్రిసభ్య కమిటీ వేసింది. అది ప్రభుత్వ కనుసన్నల్లోనే పనిచేస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఆ కమిటీలో ఖచ్చితంగా విద్యార్థుల నుంచి కొందరిని, పేరెంట్స్ నుంచి కొందరిని, తెలంగాణలోని ప్రొఫెసర్లను, కొందరు ప్రజాస్వామిక వాదులను తీసుకొని సమగ్ర విచారణ జరపాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే ఆ దిశగానైతే ప్రభుత్వం ఆలోచించే ఆలోచనలో లేదన్నట్టు స్పష్టమవుతుంది. ఒక కమిటీ వేసి ఏదో కంటి తుడుపు చర్యగా ఒక 4 రోజుల తర్వాత నిష్పక్ష ఇచ్చి విద్యార్థి ఎటువంటి లోపాలు లేదు, సరైన రీతిలోనే ఉన్నాయని మభ్యపెట్టడానికి మాత్రమే ఈ కమిటీ వేసి కాలయాపన కోసం ఈ కమిటీ వేసిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే పొద్దున్న నుంచి సాయంత్రం ఇప్పటిదాకా ఇంటర్మీడియట్ బోర్డుకైతే తెలంగాణ హిస్టరీలోనే, అసలు ఇంటర్మీడియట్ బోర్డు హిస్టరీలోనే ఫస్ట్ టైం డే టైంలో వర్కింగ్ అవర్స్ లో తాళాలు వేసి లోపలికి అలౌ చేయకపోవడం. సో మొత్తానికి దీనికి ఒక
అందరూ కలిసి ఒక అల్టిమేట్ సొల్యూషన్ వైపు ఆలోచించాలి తప్ప ఇలాంటి కమిటీలు మాత్రం ఎటువంటి న్యాయం చేయలేవు. దాంతో పాటు చనిపోయిన 17 మంది విద్యార్థుల ప్రాణాలను అయితే తీసుకురాలేవు. కాబట్టి భవిష్యత్తు విద్యార్థుల కోసమైనా ఒక స్ట్రిక్ట్ రూల్స్ ఫ్రేమ్ చేయాలి అని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఒకటి సిద్ధార్థ, ముందుగా జరిగిన తప్పులను గుర్తించకపోవడం, ఈ విషయంలో పూర్తిగా విద్యాశాఖ ఫెయిల్ కావడం, ఆ తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా చాలా లేటుగా గుర్తించి ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా పూర్తిగా వాళ్ళ నిర్లక్ష్యానికి తెలియజేస్తున్నాయని చెప్పాలి. సో ఈ విషయంలో ఇప్పటి వరకు ప్రశ్నిస్తే తప్పు అన్న రీతిలో వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకొని వెళ్ళడం పట్ల ఏం చెప్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు? వీళ్ళంతా ఏబీవీపీ కావచ్చు, ఇటు ఇతర విద్యార్థి సంఘాల నేతలు. ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి పరీక్షలు నిర్వహించడానికి సిజిజి అనే సంస్థ నుంచి గ్లోబరైన్ అనే సంస్థకు బాధ్యతలు అప్పచెప్పినప్పటి నుంచి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు టెక్నికల్ గా చాలా ఇన్ఎఫిషియన్సీ. సో ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పటి నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఎరేజ్ అయ్యాయి. చాలా మంది విద్యార్థుల వివరాలు దాంట్లో లేవనే ఒక విమర్శలు వచ్చాయి. దాంతో పాటు ఎగ్జామ్ ఫీజు కట్టే సమయంలో ఎగ్జామ్ ఫీజు కట్టిన వారిని కట్టలేదని, కట్టలేని వారిని కట్టినారని డీటెయిల్స్ వచ్చాయి. సో అప్పటి నుంచి వీళ్ళు ఎంత హెచ్చరించినా ఆ సంస్థకు కేటీఆర్ కున్న సన్నిహితంతో సంస్థకి అప్పచెప్పారని వీళ్ళు వాదిస్తున్నారు. మొత్తానికైతే ఆ సంస్థపై కూడా విచారణ జరిపి ఆ సంస్థను ఒక బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, మిగతా ఏ ప్రభుత్వానికి సంబంధించి లేకపోతే ప్రైవేట్ కి సంబంధించిన ఇంకోసారి ఎలాంటి పనులు ఆ సంస్థకి ఇవ్వకుండా ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కూడా కొన్ని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దాంతో పాటు పొద్దున్న నుంచి అన్ని రకాల విద్యార్థి సంఘాలు, ఇటు ఎన్ఎస్యుఐ కానీ, టీఎన్ఎస్ఎఫ్ కానీ, బీజేవైఎం కానీ, ఏబీవీపీ కానీ, ఇలాంటి విద్యార్థి సంఘాలు అందరూ వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అయితే అసలు కనీసం మాట్లాడకుండా వాళ్ళు లోపలికి వెళ్ళి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిని కలిసి తమకున్న డిమాండ్లను వాళ్ళ ముందే ఉంచుతాము, కనీసం సమయం ఇవ్వండి అని అన్న పోలీసులు డిలే చేశారు. ఇక్కడికి వచ్చిన వారిని వచ్చినట్టే అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అయితే విద్యార్థులు కూడా ఆరోపిస్తుంది ఒకటి, ఇప్పుడు అరెస్టులు చేస్తున్న సమస్యకు పరిష్కారం కాదు. సమస్య పరిష్కారం కావాలంటే అసలు మీ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఎలాంటి తప్పిదాలు జరిగాయి, ఎలాంటి అవకతవకలు జరిగాయి అనే క్లారిఫికేషన్ వస్తే విద్యార్థులు తల్లిదండ్రులు ఏ డిమాండ్ చేస్తున్నారు, దానికి బోర్డు వారు ఏ సమాధానం చెప్తున్నారు, దీనికి ఒక దగ్గర కూర్చుండి డైలాగ్ చేస్తే ఇవన్నిటికి సంబంధించిన సొల్యూషన్స్ దొరికే అవకాశం ఉందని విద్యార్థులు చెప్తున్నారు. అయితే పోలీసులు దానికి డినై చేస్తూ ఇప్పటి మందం ఇప్పుడు ఎటువంటి గొడవ జరగకుండా, ఎటువంటి నిరసన తెలియజేయకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి చూడవచ్చు. థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇంటర్మీడియట్ బోర్డు చేసిన తప్పిదాల వల్ల చాలామంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పాలి. ఓవైపు తల్లిదండ్రులు కావచ్చు, వైపు అన్యాయానికి గురైన విద్యార్థులందరూ కూడా అక్కడికి ధర్నా చేసేందుకు వెళ్ళిన నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు ఏబీవీపీ కావచ్చు, ఇతర విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా విద్యార్థులకు న్యాయం చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఖచ్చితంగా రీకౌంటింగ్ లేదా రీవాల్యుయేషన్ పెట్టుకుంటే వాళ్ళందరికీ న్యాయం చేస్తాము, విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన పడవద్దంటూ అటు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. For more updates, please subscribe 99 TV Telugu.